Andarki Namaskaram. Welcome back to the course on Tourism and Travel Management. I am Dr. Sabina Herald from Mahatma Gandhi University and I will be taking Tourism and Travel Management. Ee roju manamu Tourism and Travel Management lo o topic manam discuss cheyabothunamu. Adi hill stations of India anaga భారతదేశంలో హిల్ స్టేషన్స్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్గా మనం పార్ట్ 1 చేసుకుందాము, దాని తర్వాత డిస్కస్ చేసిన తర్వాత పార్ట్ 2లోకి మనం వెళ్దాము. సో స్టార్టింగ్ ఆఫ్ విత్ హిల్ స్టేషన్స్ ఆఫ్ ఇండియా. వాట్ ఈజ్ అ హిల్ స్టేషన్ అండ్ వై హ్యాస్ ఇట్ గెయిన్డ్ ప్రామినెన్స్ ఇన్ ద టూరిజం సెక్టర్? India is a diverse landscape. India has a diverse landscape. Diverse landscape అనగా వివిధ భూదృశ్యాలు మనకు ఇండియాలో కనబడుతుంది. అది ఏంటి అనగా వీఆర్ బౌండెడ్ బై ది ఓషన్స్ ఇన్ ద సౌత్. 3 వేస్లో మనం ఓషన్తో బౌండ్ అవుతాము. ఆన్ ద నార్త్ వీ హ్యావ్ ద హిమాలయాస్. సో ద హిమాలయాస్ ఆన్ ద నార్త్, ది what is called deserts in the west and the forest in the east. ఇవన్నీ ఏమవుతుంది అంటే దే రిప్రజెంట్స్ అ డైవర్స్ ల్యాండ్స్కేప్. ఈ డైవర్స్ ల్యాండ్స్కేప్ అనే దాంట్లో మనం ఒకవేళ డీప్గా మనము ఒకవేళ we research into it, what we realize is that India has something to offer to all types of tourists, to all kinds of tourism. It caters to it. So what exactly is a hill station? Or hill station ante enti? Or hill station anedi is actually defined as a high altitude town. High altitude town ante ettaina sthayilo unna o town, and it is mostly nestled. Nestled ante adi surrounded by parvatalu kondalato surround ayye o town anedi establish aithe that becomes a hill station anamata. So what is a hill station characterized by? A hill station anedi manamu anukogane manaki em kanipistundante you have a picture something like this. ఇలాంటి ఒక పిక్చర్ అనేది మన మైండ్లోకి వస్తుంది అనమాట. వాట్ దిస్ పిక్చర్ డిపిక్ట్స్ ఇస్ దట్ ఇట్ హ్యాస్ లష్ గ్రీనరీ. గ్రీనరీ అంటే గ్రీన్గా ఉంటుంది, చల్లటి గాలి ఉంటుంది, మైమర్చిపోయే అదృశ్యాలు, వ్యూస్ అనేది మనకు కనబడుతుంది. సో హిల్ స్టేషన్స్ ఆర్ హై ఆల్టిట్యూడ్ టౌన్స్ దట్ ఆర్ నెసెల్డ్ అమాంగ్ majestic mountains. And in India we have so many number of hill stations which we will discuss a little further. ఈ hill stations అనేది యాజ్ అ టూరిస్ట్కి ఏం ఆఫర్ చేస్తుంది? ఓ టూరిస్ట్ అనేవాళ్ళు హిల్ స్టేషన్కి ఎందుకు వెళ్తారు? వాట్ ఈస్ ద రీజన్ దట్ దే నీడ్ టు గో టు అ హిల్ స్టేషన్? వాట్ ఈస్ ఇట్ దట్ ద హిల్ స్టేషన్ యాక్చువల్లీ ఆఫర్స్ టు ద టూరిస్ట్ అనేది మనం ఒకవేళ డిస్కస్ చేయాలి అంటే, అ హిల్ స్టేషన్ ఆఫర్స్ రిక్రియేషన్, ఎంజాయ్మెంట్ అండ్ రిట్రీట్. అంటే ఏంటి? టూరిస్ట్ అనేవాళ్ళు అనేక కారణాల వల్ల ట్రావెల్ చేస్తారు. ఓ టూర్ మనం వెళ్ళేటప్పుడు అనేక కారణాల వల్ల మనం ట్రావెల్ అనేది చేస్తూ ఉంటాం. ఆ ట్రావెలింగ్ అనేది ఓ రిక్రియేషన్ అంటే ఓ విశ్రాంతి కొరకైనా, ఓ ఎంజాయ్మెంట్ కొరకన్నా, ఓ సిటీ లైఫ్ నుంచి, బిజీ సిటీ లైఫ్ నుంచి మనం ఎస్కేప్ కావాలన్నా, దట్ ఈస్ ద ప్లేసెస్ దట్ వీ సీక్ అనమాట. సో టూరిజం ఇస్ జనరలీ అండర్టేకెన్ ఫర్ దీస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రీజన్స్. సో ఈ రీజన్ వల్ల one of the major places that people in India and especially across the world wish to escape to, city life nunchi escape anedi manam ayi o దగ్గర travel cheyali ante, that one of the first places that comes to our mind is a hill station. Hill station enduku ante we just discussed earlier, it offers greenery, it is calm, it is quiet, it is a what is called life away from the city life, from the busy life nunchi o retreat anedi offer chestundi kabatti we wish to travel to hill stations. And the hill station appeals to both నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ టూరిస్ట్. ఇండియా మనం డిస్కస్ చేసినట్టు ఇస్ అ డైవర్స్ ల్యాండ్స్కేప్. డైవర్స్ ల్యాండ్స్కేప్ అంటే వివిధ రకాల భూదృశ్యాలు మనకు కనిపిస్తుంది. ఆ వివిధ రకాల భూదృశ్యాలు ఒకవేళ మనం డిస్కస్ చేస్తే ఇట్ ఆఫర్స్ సంథింగ్ టు ఎవ్రీ కైండ్ ఆఫ్ ట్రావెలర్ అనమాట. ఆల్ కైండ్స్ ఆఫ్ ట్రావెలర్కి దెర్ ఇస్ సంథింగ్ దట్ ఇండియా హ్యాస్ విచ్ ఇట్ ఆఫర్స్ టు దెమ్. సో నౌ డిస్కసింగ్ అబౌట్ వాట్ ఆర్ ది మేజర్ హిల్ స్టేషన్స్. ఓ హిల్ స్టేషన్ అనేది మనం డిస్కస్ చేసేటప్పుడు వీ విల్ డిస్కస్ ఇట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ 3 ఫ్యాక్టర్స్ అనమాట. ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఆ హిల్ స్టేషన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, దాని హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఏంటి, దాని తర్వాత కీ అట్రాక్షన్స్ ఏముంటాయి అక్కడికి మనం వెళ్ళాలి అంటే యాక్సెసిబిలిటీ ఎలా ఉంటుంది, ఆడ ఉండాలి అంటే అకామిడేషన్ ఎలా ఉంటుంది. సో దీస్ ఆర్ ద 4 ఆస్పెక్ట్స్ దట్ వీ విల్ డిస్కస్. హిస్టారికల్ సిగ్నిఫికెన్స్, what is the key attraction, what kind of accessibility is available, and what kind of accommodation is available. So based on these 4 factors related to tourism, మనము hill stations ని describe చేసుకుంటూ వెళ్దాం. And today's class is especially about hill stations in India. When we talk about hill stations in India, this huge
subcontinent that we are discussing, which is India, has, like we said, something to offer to all kinds of travelers. Any types of travelers ki edo okati anedi India offers to it. So on that basis, we'll discuss the part 1, where we'll discuss about the common hill stations that most of us are acquainted, ante common ga manaki telisina hill stations gurinchi discuss chestam. Dan tarvata konni manaki teliyani hill stations gurinchi manamu discuss cheyabothunam. So what exactly is a hill station అనేది మనం చూసుకున్నాం. ఇట్స్ అ స్మాల్ టౌన్, ఎత్తైన స్థాయిలో ఎస్టాబ్లిష్ అయిన టౌన్ అమంగ్స్ట్ వాట్ ఈస్ కాల్డ్ అస్ పర్వతాలు కొండల మధ్యలో ఉన్న ఒక టౌన్ అనమాట అది. నౌ వెన్ యూ టాక్ అబౌట్ హిల్ స్టేషన్, దిస్ పర్టికులర్ స్లోగన్ యాప్ట్లీ అప్లైజ్ అనమాట. కరెక్ట్గా మనం ఇట్ ఈస్ ఎస్కేప్ ఫ్రమ్ ద ఆర్డినరీ, రైజ్ టు ద హిల్స్. అంటే మనం రోజు చేసే దాంట్లో, రోజు బతికే ఓ బిజీ లైఫ్ నుంచి మనం ఎస్కేప్ కావాలంటే ది హిల్ స్టేషన్ ప్రొవైడ్స్ అస్ దట్ ఎస్కేప్, దట్ సోలెస్, ఆ రిట్రీట్ అనేది ఓ హిల్ స్టేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో మూవింగ్ ఆన్ టు the hill stations. Now you will see a particular screen which is showing popular hill stations. Mana India lo popular hill stations evu unnai ante manakandarki South India lo first mind ki vachedi enti ante Ooty. Then manam North India gurinchi alochana chesukovali ante you will have Darjeeling. Then you have the Shimla, Manali, Munnar Kerala lo, Kodaikanal Tamil Nadu lo, Oli in Himachal Pradesh. These are some of the famous hill stations in India. What we will do in the process of this classes, ఈ కొన్ని దీంట్లో మనం సెలెక్ట్ చేసుకొని we will discuss on the basis of those 4 factors what I have defined earlier. ఆ 4 factors ఏంటి అంటే, ఒకటి ఫస్ట్ ఏంటంటే దాని హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఏంటి, సెకండ్ ఏంటి అంటే ఆ కీ అట్రాక్షన్స్ అనేది ఏమున్నాయి అక్కడ, థర్డ్ ఏంటి అంటే యాక్సెసిబిలిటీ ఎలా ఉంటుంది, అకామిడేషన్ అనేది ఎలా ఉంటుంది. సో ఆన్ దీస్ బేసిస్ ఆఫ్ on the basis of these 4 factors we will discuss and talk about each of these hill stations. So coming to the first one, the first hill station that we are going to discuss in today's class, ee roju class lo manam first hill station deni gurinchi discuss chesukundam ante, hill station antene India lo manandarki gurtochedi enti ante Shimla. Shimla is also known as the Queen of the Hills. Queen of the Hills ante that is supposed to be one of the top most attractive hill station in India. ఈ hill station Shimla అనేది it was founded in 1819లో ఓ టౌన్ లాగా ఎస్టాబ్లిష్ అయిన హిల్ స్టేషన్ అనమాట. ఈ హిల్ స్టేషన్ అనేది ఎస్టాబ్లిష్ కావడానికి కారణం ఏంటి అంటే, in 1890 around that period we were under what is called as the British rule. ఆ బ్రిటిష్ రూల్లో మనం ఉండేటప్పుడు ద బ్రిటిష్ రాజ్లో పనిచేసే ఆఫీసర్స్ వాళ్ళు ఏం చేశారు అంటే, దే స్టార్టెడ్ డెవలపింగ్ దిస్ టౌన్ in the midst of the hills so that they can escape the heat from the plains. అంటే ఏంటి, మన మైదానంలో ఉండే హీట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ బ్రిటిష్ వాళ్ళు ఆ హీట్ని తట్టుకోలేక వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, విశ్రాంతి కొరకు ఎస్కేప్ లాగా వాళ్ళు ఏం చేశారంటే హిల్ స్టేషన్స్ అనేది డెవలప్ చేయడానికి స్టార్ట్ చేశారు. ఆ ప్రక్రియలో in 1819 Shimla was established as a hill station where British officers could go and relax, and it was a resort for them from their everyday lives which they conducted in the plains. So that is as far as Shimla. ఈ Shimla అనేది ఏముండేది అంటే, it was also known as the summer capital of British India. Like I said, around this period Britishers were ruling India, and in the summer when the heat became unbearable in the plains, ఆ టైంలో వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఈ చల్ల ప్రదేశాలకు ఎస్కేప్ అయ్యేవాళ్ళు, ఆ చల్ల ప్రదేశాలు వెకేషన్కి వెళ్ళేవాళ్ళు, ఆ చల్ల ప్రదేశాలకు టూర్ తీసుకునేవాళ్ళు. సో ద హిల్ స్టేషన్ షిమ్లా బికేమ్ ద సమ్మర్ క్యాపిటల్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా, అండ్ దట్ ఈస్ హౌ దిస్ పర్టికులర్ టౌన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇనిషియలీ. అండ్ when you look at this particular hill station, ekkada locate ayi undi hill station అని మనం డిస్కస్ చేస్తే, it is located in the north western part of India అని అంటాం. నార్త్ వెస్టర్న్ పార్ట్ అంటే పైన, ఇంకా వెస్ట్ పార్ట్లో లొకేటెడ్. సో ఇన్ టుడేస్ what is called as geographical location చూసుకోవాలి అంటే, it is located in the Chamba district of Himachal Pradesh, Dalhousie అనే పర్టికులర్ ప్లేస్ దగ్గరికి మనము దగ్గర ఉంటాం అనమాట. సో ఇన్ ద హిమాచల్ ప్రదేశ్ స్టేట్లో చంబా డిస్ట్రిక్ట్లో దిస్ పర్టికులర్ వాట్ ఈస్ కాల్డ్ అస్ టౌన్ ఈజ్ లొకేటెడ్ ఇన్, అండ్ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద హిమాలయన్ రేంజెస్. మనకు నార్త్లో ఏముంటుంది అంటే, వీఆర్ వాట్ ఈస్ కాల్డ్ అస్ బౌండెడ్, ఇండియా ఈజ్ బౌండెడ్ బై ద హిమాలయన్ రేంజెస్. ఆ హిమాలయన్ రేంజెస్ ఫుట్ హిల్స్ అంటే పైన కాకుండా కింద, almost on the lower part of the Himalayan ranges, this particular town which is called Shimla has been established. Now coming to what is called as dwelling a little more on what is
the historical significance of this town. Shimla anedi, it was established in 1819. It was known as the summer capital of the British India. Adi kaakunda inkoti enti ante, this particular town, if you look at what has influenced this town, it speaks a lot about the British influence. And apart from that, since it is close to Tibet, it also has a lot of Tibetan influence. Ee Tibetan influence inka ee British influence anedi manaki ekkada kanipistundante in the architecture, akkada unde buildings lo, akkada unde what is called as cuisine lo, there is certain influence which is there in their cuisine, in their traditions anetolo manaki em kanipistundante a lot of British influence and a lot of Tibetan influence anedi manamu experience cheyagaltamu Shimla ki velte. Now apart from that, what is happening is we will discuss what are the key attractions. So we said historical significance inka key attractions. So Shimla lo one of the most important key attraction enti ante, it is this temple which is called as the Jaku temple. Ee Jaku temple anedi enti ante Lord Hanuman ki dedicate ayi unnadi. So ida legend anedi em cheptaru ante పురాణాల్లో మనకు ఏం చెప్తారు అంటే, when Lord Hanuman wanted to revive లక్ష్మణ్ని రివైవ్ చేయాలి అంటే, బతికించడానికి అంటే సంజీవిని అనే ప్లాంట్ కొరకు వెతికేటప్పుడు దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ హీ స్టాప్డ్ అండ్ దెన్ కంటిన్యూడ్ హిస్ సర్చ్. ఆ సర్చ్ అనేది ఇక్కడ ఆగి మళ్ళీ కంటిన్యూ చేశారు అని అంటారు. సో దిస్ పర్టిక్యులర్ టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఆన్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ పీక్స్ ఇన్ షిమ్లా and it is actually a significance or it is dedicated to Lord Hanuman. And when, like I said, దీని మనం ఒకవేళ దీని హిస్టరీ మనం తెలుసుకోవాలి అంటే, they say that Hanuman stopped here before searching, going ahead with his search for సంజీవ్నికి వెతికే ముందుకి ఇక్కడ స్టాప్ చేశారు అని అంటాం. సో ఆ పర్టిక్యులర్ ఇన్సిడెంట్ని కమెమరేటో, ఆ పర్టిక్యులర్ ఇన్సిడెంట్ని గుర్తుపెట్టుకోవడానికి వాళ్ళు ఏం చేశారంటే 108 feet స్టాచ్యూ అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. సో ఈ స్టాచ్యూ ఎంత పొడుగు ఉంటుందంటే, మీరు షిమ్లాలో ఎక్కడ వెళ్ళినా ఏ ప్లేస్లో ఉన్నా కానీ కూడా మీకు ఈ స్టాచ్యూ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఫ్రమ్ ఎనీ పార్ట్ ఆఫ్ షిమ్లా యూ ఆర్ ఏబుల్ టు సీ దిస్ 108 feet statue of Lord Hanuman, which has been erected in this particular temple, which is the Jaku temple lo erect ayi untundi. So moving on to what is the next particular key attraction. The next attraction is called as ద రిడ్జ్ అంటాం. ద రిడ్జ్ అంటే ఎడ్జ్లో, మౌంటైన్ ఎడ్జ్లో ఉండేదాన్ని మనం ఏమంటాము అంటే రిడ్జ్ అనేది అంటాం. సో ఈ రిడ్జ్ అనేది ఏమవుతుందంటే, వాట్ వీ రియలైజ్ ఇస్ దట్ షిమ్లా ఇస్ నెసిల్డ్ ఇన్ ద ఫుట్ హిల్స్ ఆఫ్ హిమాలయ. సో మీరు హిమాలయ మౌంటైన్ కింద పార్ట్లో షిమ్లా అనేది ఒక టౌన్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. సో మీరు షిమ్లా నుంచి ఎక్కడ నుంచన్నా కొన్ని ఒక వాట్ ఇస్ కాల్డ్ స్ట్రాటజిక్ పాయింట్స్ నుంచి చూస్తే మనకేమవుతుంది అంటే బ్రెత్ టేకింగ్ వ్యూస్ ఆఫ్ హిమాలయ అనేది కనిపించదు. అంటే ఏంటి, మైమర్చిపోయే బ్రెత్ టేకింగ్ వ్యూస్ అనేది మనకు కనిపిస్తుంది హిమాలయన్ మౌంటైన్స్, అండ్ దట్ ఈస్ నాట్ పాసిబుల్ ఎనీవేర్ ఎల్స్. సో ఈ షిమ్లాలో ఆ బ్రెత్ టేకింగ్ వ్యూ, ద బెస్ట్ వ్యూ అనేది ఎక్కడికి వెళ్ళి వస్తుందంటే ఈ పర్టికులర్ ఏరియా విచ్ ఇస్ కాల్డ్ as the ridge. సో ఈ రిడ్జ్ అనేది ఏంటి అంటే, ఇట్స్ అన్ ఓపెన్ స్పేస్ where many people can come, and when they stand here they are able to see the Himalayan mountains with their eyes అనమాట. వాళ్ళ సొంత కల్లారా వాళ్ళు ఏం చేస్తారంటే హిమాలయ వ్యూ అనేది దర్శించుకోవచ్చు అనమాట వాళ్ళు. అండ్ దిస్ పర్టిక్యులర్ ప్లేస్ విచ్ ఇస్ కాల్డ్ as the ridge, కొన్ని సీజన్స్లో అంటే ఇన్ ద వింటర్ సీజన్ when there is snowfall, this particular what is called as open space is used as a skiing rink అనమాట. ఒక స్కేటింగ్ రింక్ లాగా, ఒక స్కీయింగ్ యూజ్ చేసుకోవడానికి ఈ పర్టికులర్ ఓపెన్ స్పేస్ అనేది ఇన్ ద వింటర్ సీజన్ వెన్ దెర్ ఇస్ ఎక్సెసివ్ స్నోఫాల్ ఉండేటప్పుడు ఇది యూజ్ చేసుకుంటారు. నా మూవింగ్ ఆన్ టు వాట్ ఇస్ కాల్డ్ as the other key attraction in Shimla. The other key attraction in Shimla is the Mall Road అంటాం. మాల్ రోడ్ అనేది ఏంటి అంటే, ఇట్స్ అ కమర్షియల్ రోడ్ అనమాట. ఈ కమర్షియల్ రోడ్లో ఏంటి అంటే షిమ్లాలో ఉండే షాప్స్ అన్నీ ఈ రోడ్ పైన లొకేట్ అయి ఉంటుంది. సో వాట్ ఎవర్ కమర్షియల్ బిజినెస్ అనేది ఉంటాయో అవన్నీ మోస్ట్లీ ఈ మాల్ రోడ్ పైన ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది. ఒకవేళ మీరు ఈ పర్టిక్యులర్ ఫోటో మీరు గమనిస్తే యూ కెన్ సీ ఆల్ ది ఆర్కిటెక్చర్ విచ్ డిపిక్ట్స్ ద బ్రిటిష్ ఆర్కిటెక్చర్. సో ఇటువంటి బ్రిటిష్ ఆర్కిటెక్చర్, దీస్ కైండ్ ఆఫ్ టిబెటన్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఆర్కిటెక్చర్ అనేది మనం ఒకవేళ దర్శించాలి, వీ వాంట్ టు స్టడీ అంటే దిస్ పర్టిక్యులర్ రోడ్ ప్రెజెంట్స్ దట్. సో ఇట్స్ అ స్మాల్ రోడ్, busy road with lots of business activity, and that presents a winter season lo manam elli o coffee shop lo కూర్చొని మనం ఆ రోడ్ ని సందర్శిస్తే that is a different experience altogether. So the ridge, the mall street is and the ridge very close by, these are two what is called as key main attractions in Shimla. Now apart from this, you also have what is called as the
టాయ్ ట్రైన్స్ అని అంటమాట. దీస్ టాయ్ ట్రైన్స్ ఆర్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా డిక్లేర్ అయిన టాయ్ ట్రైన్స్. మన ఇండియాలో కొన్ని టాయ్ ట్రైన్స్ అనేది ఆర్ స్టిల్ ఆపరేటింగ్, అండ్ వన్ సచ్ టాయ్ ట్రైన్ విచ్ ఇస్ ఆపరేటింగ్ స్టిల్ టుడే ఈస్ ది కల్కా షిమ్లా రైల్వే అనమాట. ఈ కల్కా షిమ్లా రైల్వే అనేది ఏంటి అంటే కల్కా అనే ప్లేస్ నుంచి షిమ్లాకి, షిమ్లా అనే ప్లేస్ నుంచి కల్కాకి దెర్ ఇస్ అ టాయ్ ట్రైన్ విచ్ ఆపరేట్స్. ఈ టాయ్ ట్రైన్ అనేది ఈజ్ డిక్లేర్డ్ యాజ్ అ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. సో ఈ టాయ్ ట్రైన్ అనేది ఎప్పుడంటే యాక్చువల్గా 1903లో దిస్ పర్టికులర్ టాయ్ ట్రైన్ హ్యాస్ బీన్ బిల్ట్, అండ్ people travel in this toy train. If you look at it, it's a toy train and it goes through the different mountain ranges. A mountain ranges lo vere mountain ranges lo dantlo ee toy train anata. What does it offer ante panoramic views. మనం ఎప్పుడు చూడని మౌంటైన్ రేంజెస్ మనం చూడగలుగుతాము. it takes about 5 to 6 hours to travel on this particular what is called as toy train. 5 to 6 hours what we spend on the train is a lifetime experience అన్నమాట. ఓ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనేది మనం గెయిన్ చేసుకుంటాం. సో ఈ టాయ్ ట్రైన్లో మనం ట్రావెల్ చేసేది అనేది ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ అ లైఫ్ టైమ్ విచ్ ఆల్ ఆఫ్ అస్ షుడ్ డూ ఇఫ్ యు ఆర్ ఎవర్ విజిటింగ్ షిమ్లా అనమాట. సో ఈ టాయ్ ట్రైన్ గాక దిస్ ఈజ్ అనదర్ వన్. ఈ టాయ్ ట్రైన్ అనేది ఏంటి అంటే ఇఫ్ యూ లుక్ అట్ ఇట్, ఇట్ ట్రావెల్స్ త్రూ 100 tunnels. అంటే 100 tunnels ఆర్ బోర్డ్ త్రూ ద మౌంటైన్. ఆ మౌంటైన్లో టనల్స్ అనేది డిగ్ చేసి ఆ టనల్స్లో నుంచి ఈ టాయ్ ట్రైన్ అనేది 100 tunnels 800+ బ్రిడ్జెస్ క్రాస్ చేసుకొని ఓ 4 to 6 hours జర్నీ అనేది మనము గడపగలం. ఆ జర్నీలో మనకి ఏం కనిపిస్తుందంటే మనం అన్నట్టు గ్రీన్ ఫారెస్ట్, పైన్ ట్రీ తోటి అంటే పొడుగు చెట్లతోటి ఉన్న గ్రీన్ ఫారెస్ట్, డీప్ వ్యాలీస్, లోయలు, మరి వేరే చిన్న చిన్న హిల్ స్టేషన్స్, నాట్ యాజ్ ఫేమస్ as షిమ్లా కానీ వేరే హిల్ స్టేషన్స్ లైక్ సోలన్, ధరంపూర్, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద హిల్ స్టేషన్స్ దట్ యు ఆర్ ఏబుల్ టు సీ వెన్ వీ ట్రావెల్ త్రూ దిస్ టాయ్ ట్రైన్ అనమాట. దిస్ ఈస్ అ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ దట్ వీ షుడ్ ఇండల్జ్ ఇన్ వెన్ వీ గో టు షిమ్లా. నౌ అది కాకుండా షిమ్లా ఏంటి అంటే సమ్ టైమ్స్ ఇట్ టెన్స్ టు గెట్ క్రౌడెడ్. షిమ్లా క్రౌడెడ్ అనేది ఎందుకు అవుతుందంటే ఇట్ ఈస్ అ ఫేమస్ హిల్ స్టేషన్. సో ఎవరన్నా ఒకవేళ హిల్ స్టేషన్కి వెళ్ళాలి అంటే మనకు ఫస్ట్ థాట్ ఏమొస్తుందంటే నార్త్ ఇండియాలో వెళ్ళాలంటే షిమ్లాకి వెళ్దామని అనుకుంటాం. సో షిమ్లా క్యాన్ గెట్ అ లిటిల్ క్రౌడెడ్, బట్ షిమ్లాకి చాలా దగ్గర, ఓకే, about 12 kilometers or 16 kilometers far is a place which is called as Kufri. So Kufri is a place very close to Shimla, about 16 kilometers from Shimla, and Kufri is much more calmer, much more quieter. So Shimla అనేది కొంచెం క్రౌడెడ్గా ఉంటే కుఫ్రీ అనేది ఇంకా కామ్, ఇంకా సెరీన్, ఇంకా రిలాక్సింగ్గా ఉంటుంది. సో కుఫ్రీ is a place that is known for its బ్యూటీ అండ్ అడ్వెంచర్ యాక్టివిటీస్. సో క్వైట్గా ఉండి బ్యూటిఫుల్ హిమాలయన్ ల్యాండ్స్కేప్స్ చూసుకుంటా ఏదైనా అడ్వెంచర్ యాక్టివిటీస్ మనం చేయాలనుకుంటే స్కీయింగ్ లాగానో లేకుంటే ఏదైనా అడ్వెంచర్ యాక్టివిటీస్ మనం చేయాలంటే దిస్ ఈజ్ అ ప్లేస్ దట్ యూ నీడ్ టు విజిట్ విచ్ ఇస్ కుఫ్రీ. అండ్ కుఫ్రీ ఈజ్ నౌ స్లోలీ డెవలపింగ్ యాజ్ ది అడ్వెంచర్ స్పాట్ ఫర్ వింటర్లో మనము చేసే అడ్వెంచర్ టూరిజంకి రిలేటెడ్ అయ్యే యాక్టివిటీస్ అన్నీ కుఫ్రీలో కండక్ట్ చేయడం అనేది స్టార్ట్ అవుతుంది. సో దట్ ఈస్ యాజ్ ఫార్ యాజ్ కుఫ్రీ ఈస్ కన్సర్న్డ్, విచ్ ఈస్ వెరీ క్లోజ్ టు షిమ్లా, అండ్ దీస్ ఆర్ ద కీ అట్రాక్షన్స్ ఆఫ్ షిమ్లా. నౌ మూవింగ్ ఆన్ టు వాట్ వీ సెడ్ ఇస్ హౌ విల్ వీ గో టు షిమ్లా. షిమ్లాకి ఎలా వెళ్తాము, షిమ్లాకి వెళ్తే ఎక్కడ ఉంటాము అనేది మనం డిస్కస్ చేద్దాం. సో టాకింగ్ అబౌట్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ the accommodation that Shimla offers. So what kind of accommodation does Shimla actually offer? Shimla lo all varieties of accommodation is available. ఆల్ వెరైటీ అంటే ఏంటి, లగ్జరీ హోటల్స్ నుంచి హెరిటేజ్ హోటల్స్ అంటాం ఆర్ హెరిటేజ్ ప్రాపర్టీస్ అంటాం. ఈ హెరిటేజ్ ప్రాపర్టీస్ అంటే ఏంటి అంటే పాతకాలంలో ఎస్టాబ్లిష్ అయిన ప్రాపర్టీస్ అన్నిటిని, కొన్ని వాటిని బ్రిటిష్ ఆఫీసర్స్ ఉండే కొన్ని వాట్ ఇస్ కాల్డ్ ఎస్ మ్యాన్షన్స్ని, కొన్ని ఉండే ఇళ్ళని మనం ఏం చేసామంటే ఓ హెరిటేజ్ ప్రాపర్టీని మనం ఏం చేసామంటే హోటల్ లాగా కన్వర్ట్ చేసాం. స్టేయింగ్ ఇన్ అ హెరిటేజ్ ప్రాపర్టీ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో మనం ఇప్పుడు ఉండే మోడర్న్ హౌసెస్ కాకుండా ఒక పాతకాల ఇంట్లో ఓ లాట్ ఆఫ్ బ్రిటిష్ వాట్ ఇస్ కాల్డ్ ఎస్ ఆర్కిటెక్చర్తో కట్టిన ఇళ్లలో మనం ఉండాలి అని అనుకుంటే that kind of accommodation is also available in Shimla. So you have luxury hotels and heritage properties. You have mid-range hotels. Mid-range hotels ante or medium type 3-star hotels avi available unnai. There are budget hotels and homestays. Budget hotels and homestays ante or lower level of hotels or hotels that can accommodate all other what is called as types of people. Homestays ante enti ante Shimla lo people run
a particular what is called as accommodation they offer to you from their homes. సో మీకు షిమ్లాలో ఉండి ఎక్స్పీరియన్స్ అవ్వాలి అంటే వాళ్ళ కల్చర్, వాళ్ళ ట్రెడిషన్, వాళ్ళు ఏం ఫుడ్ తింటారు, మన చాయిస్ కాకుండా హౌ డూ దే లివ్ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేయాలంటే గోయింగ్ అండ్ స్టేయింగ్ ఇన్ అ హోమ్ స్టే ఈజ్ అ బ్యూటిఫుల్ చాయిస్ దట్ ఈచ్ వన్ ఆఫ్ us can make as a traveler. So apart from this, what happens is there are lots of resorts and boutique stays kuda. So chala resorts, boutique stays with a lot of activities anedi kuda is available in Shimla. So all kinds of accommodation. So like we said, Shimla ki evarana ellali ante right from the costliest to what is called as affordable range అనేది మనకు షిమ్లాలో అవైలబుల్ ఉన్నాయి. ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ బడ్జెట్, ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ వీ వాంట్ టు ఎక్స్పీరియన్స్. ఆ బేసిస్ పైన మనం అకామిడేషన్లో మనం చాయిసెస్ అనేది వీ కెన్ మేక్ ఇట్. నౌ కమింగ్ టు వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ద నెక్స్ట్ పాయింట్, హౌ డూ యూ ట్రావెల్ టు షిమ్లా? షిమ్లాకి మనం ఎలా వెళ్ళవచ్చు? సో వెన్ ఎవర్ వీఆర్ టాకింగ్ అబౌట్ యాక్సెసిబిలిటీ, వీ టాక్ అబౌట్ ట్రావెలింగ్ టు ద పర్టికులర్ ప్లేస్. ఆ ప్లేస్కి మనం వెళ్ళాలి అంటే ఎలా వెళ్తాము? హౌ డు వీ ట్రావెల్ బై ఎయిర్, హౌ డు వీ ట్రావెల్ బై రైల్వేస్, హౌ డు వీ ట్రావెల్ బై రోడ్వేస్. ఈ 3 విధాలుగా మనం ఆ పర్టికులర్ టూరిస్ట్ డెస్టినేషన్ని ఎలా చేరుకుంటాము అనేది వీ విల్ డిస్కస్ ఇన్ accessibility. So by air, if you look at it, Shimla has its own airport. ఆ ఎయిర్పోర్ట్ ఏంటంటే జబ్బర్ హాతి అనేది ఎయిర్పోర్ట్ అని ఉంటుంది. సో ఆ ఎయిర్పోర్ట్ అనేది మనం వీ కెన్ బుక్ అవర్ ఫ్లైట్స్ టు దట్ ఎయిర్పోర్ట్. కానీ ఈ పర్టికులర్ ఎయిర్పోర్ట్ విచ్ ఇస్ దేర్ ఇన్ షిమ్లా అండ్ విచ్ ఇస్ అబౌట్ 23 kilometers ఫ్రమ్ ద సిటీ, దీనికన్నా బెటర్ కనెక్టివిటీ అనేది మనకి ఎక్కడ ఆఫర్ అవుతుందంటే వయా చండీగఢ్ ఆర్ వయా ఢిల్లీ ఈజ్ వాట్ వీ విల్ గెట్ బెటర్ కనెక్టివిటీ. బెటర్ కనెక్టివిటీ అంటే ఏంటి? మనకి ఇంకా ఎక్కువ ఫ్లైట్స్ అనేది చండీగఢ్ వరకు వెళ్తుంది, ఎక్కువ ఫ్లైట్స్ అనేది ఢిల్లీ వరకు వెళ్తుంది. అక్కడ నుంచి మనం ఏం చేసుకోవచ్చు అంటే ఈదర్ బై రోడ్వేస్ ఆర్ బై వాట్ ఇస్ కాల్డ్ as railways we can travel further anamata. So the what is called as the airport that is most accessible to Shimla is Shimla's own airport, which is Jabbar Hati. And ఒకవేళ మీకు ఫ్లైట్స్ అనేది ఎక్కువ దొరకకపోతే the nearest airport connectivity is the Chandigarh airport which we can travel from. Then we said మనము చండీగఢ్ అన్న ఢిల్లీ కన్నా నియరెస్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి then we can travel further by train or by what is called as roadways. So మనం ట్రైన్ తీసుకోవాలంటే what are the trains are available? So you have the Kalka train, మనం ఇప్పుడే డిస్కస్ చేసాం, the toy train Kalka to Shimla అనే ట్రైన్ అనేది you can take it and you can experience it going through all the gorges, valleys, లోయలో mountain what is called as tunnels నుంచి ట్రావెల్ చేసి అది మనం చేసుకోవచ్చు. Or there are what is called as many number of trains which are available from Chandigarh which is on the broad gauge trains అనేది మనకు అవైలబుల్ ఉంటుంది. Now coming to what is called as by road. So when we talk about coming to by road, it is well connected. There is beautiful infrastructure in terms of roads which have been built to Shimla. So we can book taxis or we can take our own vehicle and you can travel to what is called as Shimla. మనం చండీగఢ్ నుంచి ట్రావెల్ చేస్తే ఇది అప్రాక్సిమేట్లీ వాట్ ఈస్ కాల్డ్ as 115 kilometers ఉంటుంది. ఢిల్లీ నుంచి ట్రావెల్ చేస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు బి అప్రాక్సిమేట్లీ 340 kilometers మనం ట్రావెల్ చేయాలి. అది కాకుండా మనకి ఏమవుతుంది అంటే హిమాచల్ ప్రదేశ్ వాట్ ఈస్ కాల్డ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అంటే హెచ్ఆర్టీసీ బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటుంది, చాలా ప్రైవేట్ బస్సెస్ ఉంటుంది, ట్యాక్సెస్ అవైలబుల్ ఉంటుంది. సో ట్రావెలింగ్ టు షిమ్లా is not a problem at all. మనకి accessibility అనేది ఈజీగా ఉంటుందన్నమాట. సో either you take a flight and travel further, you go by railways, you travel further, or you take your buses and trains or taxis and తీసుకొని కూడా మనం షిమ్లా వరకు ట్రావెల్ చేయొచ్చు. Now coming to the next particular hill station we'll discuss. So the next hill station enti ante we've talked about a hill station in the north which is Shimla. Now we will talk about a hill station in the south. So south lo most famous hill station for a very long time famous hill station enti ante it is Ooty. Now Ooty is known as the Queen of Nilgiris. Queen of Nilgiris ante enti ante on the eastern part of India we are bounded by what is called as the ఈస్టర్న్ ఘాట్స్ అనేది ఉంటుంది అనమాట, అండ్ వెస్టర్న్ ఘాట్స్ అనేది ఉంటుంది. సో ఈ ఈస్టర్న్ ఘాట్స్ అండ్ ఈ వెస్టర్న్ ఘాట్స్లో యూ హ్యావ్ అ మౌంటైన్ రేంజ్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ది నీల్గిరీస్ విచ్ ఫాల్స్ ఆన్ ద వెస్టర్న్ ఘాట్స్. ఆ వెస్టర్న్ ఘాట్స్లో దగ్గరికి మనకు నీల్గిరీస్ అనే మౌంటైన్ రేంజెస్ అనేది ఉంటుంది. ఈ మౌంటైన్ రేంజెస్లో మనకి ఏమవుతుంది అంటే దెర్ ఈస్ అ స్మాల్ టౌన్ విచ్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ అండ్ దట్ పర్టికులర్ టౌన్ ఈస్ our very own
ఊటీ అనమాట. అండ్ ఊటీ ప్రెజెంట్స్ ప్లెజెంట్ క్లైమేట్ అనమాట. ప్లెజెంట్ క్లైమేట్. సౌత్ ఇండియా ఏంటంటే మనము ఇక్కడ ఎండాకాలం ఇంకా ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేస్తాం. నార్త్ ఇండియా కన్నా మనకి ఇంకా ఎండాకాలం కాస్త ఎక్కువ ఉంటుందన్నమాట. సో ద క్లైమేట్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ as does not change a lot. So coming to Ooty, we will talk about what is called as its historical significance. Historical significance అంటే అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది ఏంటి అని. ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1824. ఊటీ కూడా ఒక what is called as summer headquarters, కానీ అది మెడ్రాస్ ప్రెసిడెన్సీకి హెడ్ క్వార్టర్స్ అనమాట. అండ్ ఐ టోల్డ్ యూ ఆల్రెడీ ఇట్ ఈస్ అ హిల్ స్టేషన్ బికాస్ ఆఫ్ ఇట్స్ క్లైమేట్. వాట్ ఆర్ ద కీ అట్రాక్షన్స్? సిమిలర్ టు Shimla, you have a toy train here, and that is called as the Nilgiri Mountain Railway, which was established in 1908. And it also what is called Mettupalayam nunchi Ooty varaka train ఉంటుంది. Ooty is also famous for the chocolate factories and tea estates ki chana famous anamata. So this is another key attraction where you can go and visit the chocolate factories and visit the tea estates and the tea factories. Adi kaakunda Ooty lake, ee lake lo chana shootings anedi ayyayi anamata. Enormous number of shootings have happened from the south of film industry nunchi ikkada. So this is one famous outing, and it's an artificial lake that has been built. అది కాకుండా మనకి ఏమవుతుందంటే హైయెస్ట్ పీక్ ఇన్ ద నీలగిరీస్ విచ్ ఇస్ ద దొడ్డబెట్ట పీక్ అనేది అంటాము. అక్కడ నుంచి మనకు హైయెస్ట్ పీక్ కనిపిస్తుంది అండ్ ఇట్ గివ్స్ అస్ బ్యూటిఫుల్ వ్యూస్ అనేది తెలుస్తుంది. అది కాకుండా what is called as largest rose garden is there in Ooty, where it has huge number of varieties offer చేస్తుంది. Then you have what is called as a place which is called as dolphin nose. ఒక మౌంటైన్ రేంజ్ అనేది ఒక డాల్ఫిన్ షేప్ నోస్ షేప్లో ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ అనదర్ అట్రాక్షన్. అండ్ ఫైనలీ వాట్ హ్యాపన్స్ ఇస్ యూ హ్యావ్ వీల్ టాక్ అబౌట్ వాట్ ఇస్ కాల్డ్ as accommodation. Like Shimla, Ooty offers different kinds of accommodation. We have luxury hotels, then we'll have resorts, we have budget hotels, homestays, ఇవన్నీ అవైలబుల్ ఉంటుందన్నమాట. ఊటీకి ఒకవేళ వెళ్ళాలంటే పీక్ సీజన్ ఏంటి అంటే ఏప్రిల్ నుంచి జూన్ లేదా సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు మనం వెళ్తే వీ విల్ ఎక్స్పీరియన్స్ ప్లెజెంట్ క్లైమేట్ ఇన్ ఊటీ. అకామిడేషన్ తర్వాత వెన్ వీ టాక్ అబౌట్ వాట్ ఇస్ కాల్డ్ యాజ్ యాక్సెసిబిలిటీ, నియరెస్ట్ ఎయిర్పోర్ట్ ఏంటి అంటే కోయంబత్తూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 85 kilometers దూరంలో ఉంటుంది. ఇట్ హ్యాస్ వాట్ ఇస్ కాల్డ్ యాజ్ ఎన్ నంబర్ ఆఫ్ వాట్ ఇస్ కాల్డ్ రైల్వే కనెక్టివిటీ ఉంటుంది. కోయంబత్తూర్ వరకు లేదంటే మెట్టుపాలెం స్టేషన్ వరకు మనకు రైల్వేస్ కనెక్టివిటీ ఉంటుంది. అక్కడ నుంచి మనం ఆ టాయ్ ట్రైన్ తీసుకోవచ్చు. అదిగాక రోడ్డు నుంచి కూడా దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ కనెక్టివిటీ. సో యాక్సెసిబిలిటీ అనేది ఈజ్ నాట్ మచ్ ఆఫ్ అ ప్రాబ్లమ్ వెన్ వీ కమ్ టు వాట్ ఇస్ కాల్డ్ as టాకింగ్ అబౌట్ Ooty అనమాట. So we will stop here and we will continue this class in the part 2 where we'll discuss about other hill stations and some lesser known hill stations గురించి మనం డిస్కస్ చేసుకుందాం. Thank you so much.